ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 13. రాధిక మేడం అబ్బాయి అవ్వాల్సింది. చక్కగా మిమ్మల్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా చూసుకునేవాళ్ళు అని అల్లరిగా నవ్వుతుంది ఎలీజా. వదిన నిజంగా రౌడీనే. నీకు తన గురించి పూర్తిగా తెలీదు. ఎంతమందిని కొట్టిందో. పోలీస్ స్టేషన్లో కేస్ షీట్ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. అవునా అని కళ్ళు తేలేస్తుంది ఎలీజా. అవును. వదిన కరాటే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ చక్కగా నేర్చుకుంది. ఎదుటి వాళ్ళని పిండి చేస్తుంది. అలా తన చేతిలో దెబ్బలు తిని స్టేషన్‌లో కేసుల వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. రాణా సార్ నిమిషంలో వాళ్ళ నోళ్లు మూయించేవాళ్ళు అని గర్వంగా అంటుంది యషిత. అబ్బో! అక్క కొడితే తమ్ముడు దానికి క్లీన్ షీట్ దారి వేసేవారన్నమాట. హా! అని నవ్వి యషిత కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. రాధిక వంక చూసిన ఎలీజా పాపం అలా ఉండే మీకు ఇలా కదలకుండా ఉండే పొజిషన్ ఏంటో అని కాస్త బాధగా మనసులో అనుకుంటుంది. తన కాళ్ళ మీద పడిన పరసం దెబ్బకి చైర్ నుండి గబుక్కుమని లేచి నిల్చుంటుంది వంశీ. రక్తంతో తడిచిన తన పాదాలను చూడగానే భయంగా వెనక్కి అడుగులు వేస్తుంది. శ్రీధర్ ఆమె వంక దీనంగా చూస్తూ నన్ను క్షమించు వంశీ అని ఒక్కో మాట కూడబలుక్కొని చెప్తాడు. అతని మాటలకి తల పైకెత్తిన వంశిత ఎదురుగా యూనిఫాంలో స్టిఫ్గా నిలబడి కనిపిస్తాడు యువ. హలో మిస్ వంశిత. యువ వాయిస్కి తేరుకొని హా అని అయోమయంగా అంటుంది. మీరు ఇచ్చిన కంప్లైంట్కి ఇది రిజల్ట్. సో ఆప్షన్ మీ చేతిలోనే ఉంది. యువ మాటలకి తనని ప్రేమించిన అమ్మాయిగా కాకుండా సాధారణ ఆడపిల్ల ప్రాబ్లంగా తను చెప్పిన విషయాన్ని సాల్వ్ చేస్తున్నాడని అర్థమై గర్వంగా అనిపిస్తుంది వంశితకి. యువ వంక షాక్గా చూస్తుంటే ఈలోగా సీఈఓ ఊపుకుంటూ తన క్యాబిన్ నుండి బయటకు వస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా అడుగుతాడు. మీ ఆఫీస్లో ఎంప్లాయ్ తన కో ఎంప్లాయ్ వల్ల ప్రాబ్లంగా ఉందని కంప్లైంట్ ఇస్తే మీరేం పీకుతున్నారు అని పొగరుగా అంటాడు యువ. మిస్టర్ మైండ్ యువర్ వర్డ్స్. నేనెవరో తెలుసా? ఏ నీకు కూడా నువ్వెవరో తెలీదా? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ గాడివా అని బలుపుగా ఆన్సర్ ఇస్తాడు యువ. అతని మాటలకి ఎంప్లాయీస్ పుసుక్కున నవ్వితే అవమాన భారంతో రెచ్చిపోదాం అనుకున్న అతని ఫోన్కి ఒక వీడియో వస్తుంది. అది చూడగానే షాక్తో షేక్ అవుతూ సార్ అని యువ కాళ్ళు పట్టుకోబోతాడు. అయ్యో పర్లేదండి, మీ ఎంప్లాయీ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ప్లీజ్, నాకెవరిని నచ్చవు అని రాని యాక్టింగ్లో జీవించేస్తాడు యువ. అతని మాటలకి సీఈఓకి సీట్ కింద మండుతున్నట్టు అనిపించినా కష్టంగా స్మైల్ని ఫేస్ మీద స్ప్రే చేసుకొని ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను అని వినయ విధేయతతో కూడిన గౌరవంతో పలుకుతాడు. దట్ సీఈఓ. వాళ్ళిద్దరి మాటలకి వంశిత బుర్ర గిర్రున తిరిగిపోతుంది. సీఈఓ భుజం మీద చేయి వేసి ఇక్కడ శ్రీకళ అంటే ఎవరు అని పిలుస్తాడు యువ. ఒక అమ్మాయి భయంగా అతని ముందుకు వస్తే వంశిత వంక చూస్తాడు యువ. శ్రీకళ దవడలు కదిలేలా చెంపలు పగలగొడుతుంది వంశిత. హేయ్ నన్నెందుకు కొడుతున్నావు అని లేని ధైర్యంతో మాట్లాడి ఇంకొకసారి చెంపలు పూరీలు చేయించుకొని సైలెంట్‌గా నిల్చుంటుంది. దట్ ప్రేత కళ. ఆడదానివేనే కదా నువ్వు. నీకు ఒళ్ళు బలిసి అదిగో అక్కడ బ్లడ్‌తో ముగ్గేసిన వాడితో ఎంజాయ్ చేశావు. అది నీ పర్సనల్. కానీ వంశితని వాడితో గడపని ఫోర్స్ చేయడం, మార్ఫింగ్ పిక్స్ క్రియేట్ చేసి ఫిక్స్ అయిన పెళ్లి చెడగొడతాను అని బ్లాక్‌మెయిల్ చేయడం ఏంటే పతివ్రత? యువ మాటలకి శ్రీకళ సిగ్గుతో చితికిపోతే సీఈఓ వణికిపోతాడు. శ్రీధర్‌కి లేచేంత ఓపిక కూడా ఉండకపోవడంతో ఫ్లోర్ మీదే శవాసనం వేస్తాడు. లుక్ మిస్టర్ సీఈఓ. మహేష్ సార్. ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ నీ మాట వింటే రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొడతారు ఆ పేరు పెట్టుకున్నందుకు. నువ్వు ఆ నేమ్ సర్టిఫికెట్స్లో తప్ప బయట యూజ్ చేయకు అని సలహా ఇచ్చి ప్రాజెక్ట్ మ్యాటర్లో ప్రెజర్ చేయడం కాకుండా అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకో. లేకపోతే నీ సౌందర్య రహస్యం మీ ఆఫీస్లోనే కాదు, హోల్ ఇంటర్నెట్లో హల్చల్ చేసే పూచి నాది. సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను, ఆ ఒక్కటి వదిలేయండి. నేను నా వర్క్ పర్ఫెక్ట్గా చేసి ఆఫీస్లో ఉన్న అంట్ల వెధవల్ని ఏరేస్తాను. దట్ వెధవల్లో నువ్వు కూడా ఉన్నావని తెలిసింది. బట్ లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. మళ్ళీ ఏ ఎంప్లాయ్ అయినా ఇలాంటి ప్రాబ్లం ఉందని నాకు కంప్లైంట్ ఇస్తే నువ్వు నీ ఆఫీస్ రెండు గాల్లో కలిసిపోతాయి. అంత పెద్ద మాటలు ఎందుకు సార్, ఇక నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అన్నీ పర్ఫెక్ట్గా చేస్తాను. వెరీ గుడ్ రియలైజేషన్ అని సీఈఓ బుగ్గ తట్టి వంశతికి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు యువ. శ్రీకళని 4 తిట్టి శ్రీధర్ని హాస్పిటల్ బెడ్ ఎక్కించి వంశతికి సాష్టాంగంతో సారీ చెప్పి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు దట్ కర్రీ మహేష్ బాబు. కృష్ణ. ఏంటి వైభవ్? మహిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళు. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అలాగే మహి పద వెళ్దాం. టిఫిన్ చేసి వెళ్దాం కృష్ణ అని ముగ్గురికి వడ్డించి వైభవ్ పక్కన కూర్చుంటుంది. వైభవ్. ఏంటి కృష్ణ? మీటింగ్ ఇంపార్టెంట్‌నా? రాణా సార్ వర్క్ చెప్తే చేయాలి కదా. సార్ వర్క్ చెప్పారు అంటే ఇంపార్టెంట్ అనే కదా అర్థం. సరే అని టిఫిన్ చేశాక తన రూమ్‌కి వెళ్ళిన కృష్ణ రాణాకి కాల్ చేస్తాడు.
హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను కృష్ణ. రాధిక రూమ్‌లో ఉన్న రానా ఆమె చెయ్యి పట్టుకొని, యాహ్! చెప్పండి కృష్ణ అని అంటాడు. అతని మాటకి రాధిక కళ్ళు పెద్దవైతే అప్పుడే లోపలికి వచ్చిన యషిత వంక చూస్తుంది. వైభవ్‌కి మీటింగ్ అలాట్ చేశారంట. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను టేకప్ చేయొచ్చా? వైభవ్‌కి ఏదైనా ప్రాబ్లమా? లేదు సార్, తన వైఫ్ ప్రెగ్నెంట్. ఈరోజు చెకప్ ఉంది. ఇలాంటి టైంలో హస్బెండ్ పక్కనుంటే షీ ఫీల్స్ హ్యాపీ. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వాలి కృష్ణ. కానీ ఢిల్లీలో ఆఫ్టర్‌నూన్ ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల వైభవ్‌ని టేకప్ చేయమని చెప్పాను. ఐ అండర్‌స్టాండ్ వాట్ యూ సేయింగ్. మీరు టేక్ ఆఫ్ చేయండి. బట్ కేర్‌ఫుల్. ష్యూర్ సార్. థాంక్ యూ. నో ఫార్మాలిటీస్. క్యారీ ఆన్ అని రానా ఫోన్ కట్ చేస్తే మీటింగ్ అని బ్లేజర్ అందుకుంటాడు కృష్ణ. వైభవ్ కృష్ణ వంక చూసిన అతడు కొంచెం వింతగా చూస్తాడు. ఏంట్రా బాలేనా? అసలే కత్తిలాంటి కుర్రోడివి. ఇలా ఫార్మల్‌గా ఆఫీస్‌కి వస్తే ఆడపిల్లలు కోడిపిల్లల్లా నీ వైపు పరిగెడతారేమో. ఏం మాటలురా అవి అని వైభవ్ చేతిలో ఫైల్ తీసుకొని జాగ్రత్తగా వెళ్ళిరండి అంటాడు. ఎక్కడికి? హాస్పిటల్‌కి. రేయ్ నాకు మీటింగ్ ఉందని చెప్పాను కదా! ఆ మీటింగ్ నేను టేకప్ చేస్తున్నాను కదా! రానా సార్‌కి తెలిస్తే సీరియస్ అవుతారు. నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను. నాకు ఫైల్ ఇచ్చి వెళ్ళు. కృష్ణ మీదన ఉన్న నమ్మకంతో సరే అనక తప్పదు వైభవ్‌కి. మహి నువ్వు, వైభవ్ హాస్పిటల్‌కి వెళ్ళండి. చిన్నగా నవ్వి కృష్ణని హత్తుకొని థాంక్ యూ అంటుంది. దేనికిరా? నేను చెప్పకపోయినా నా ఆలోచన అర్థం చేసుకున్నావు. యూ ఆర్ ద బెస్ట్ బ్రదర్ అని ఎమోషనల్ అవుతుంది. మనం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం మహి. ఒకరి బాధ ఒకరికి ఈజీగా అర్థమవుతుంది. వైభవ్‌కి కూడా అర్థమైంది. కానీ రానా సార్ మాట కాదనలేకపోయాడు. అంతే. సరే పదండి లేట్ అవుతుంది అని కృష్ణ మీటింగ్ జరిగే హోటల్‌కి స్టార్ట్ అయితే మహి, వైభవ్ హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. క్యాబ్‌లో కూర్చున్న కృష్ణ ఫైల్ స్టడీ చేసి తన ల్యాప్‌టాప్‌లో డీటెయిల్స్ చెక్ చేసుకుంటూ మీటింగ్ కోసం ప్రిపేర్ అవుతాడు. అతని క్యాబ్ వెనకే ఒక కార్ ఫాలో అవ్వడం కూడా గమనించనంత సీరియస్‌గా ఫైల్ స్టడీ చేస్తుంటాడు కృష్ణ. క్లయింట్స్‌ని మీట్ అయ్యాక తనని తాను పరిచయం చేసుకొని మీటింగ్ స్టార్ట్ చేస్తాడు. అతను చెప్తున్నది శ్రద్ధగా వింటున్న వాళ్ళకి కొంచెం నచ్చుతుంది కానీ, వాళ్ళ డౌట్స్ చాలా ఉండడంతో కృష్ణనే అడుగుతారు. చాలా వరకు ఓపికగా వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్న అతనికి సడెన్‌గా హార్ట్ బీట్ పెరగడంతో పాటు బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ అవ్వడంతో ఎక్స్‌క్యూజ్ మీ ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్ అని చెప్పి ఫాస్ట్‌గా ఆ రూమ్ నుండి బయటకు వచ్చి వాష్‌రూమ్ వైపు అడుగులు వేస్తాడు. ఇంకొక రూమ్ దాటితే వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చు అనుకున్న అతన్ని ఎవరో చేయి పట్టుకొని ఫోర్స్‌గా రూమ్‌లోకి లాగేసి డోర్ లాక్ చేస్తారు. ఆ వచ్చింది ఎవరో గెస్ చేయండయ్యా పిల్లలు. కృష్ణ ఫోన్ పెట్టేశాక మేనేజర్‌కి కాల్ చేసి వైభవ్ బదులు కృష్ణ మీటింగ్ టేకప్ చేస్తున్నాడని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రానా. రాధికకి సూప్ తాగిస్తున్న యషిత కృష్ణ అన్న పేరుకి చిన్నగా తడబడి వెంటనే సర్దుకొని కూర్చుంటుంది. ఆమెని గమనించని రానా కృష్ణ మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. మహి ప్రెగ్నెంట్ అన్న మాట గుర్తురాగానే యషిత వంక కళ్ళెత్తి చూస్తాడు. రాధికకి సూప్ తాగించాక పెదవులు తుడిచి రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతున్న ఆమె నడుం మీద రానా కళ్ళు స్టిక్ అవుతాయి. యషి రాణా పిలుపుకి వెళ్తున్నదల్లా ఆగి ఏంటి అన్నట్టు చూస్తుంది. మన రూమ్‌లో బెడ్ పక్కన ఒక ఫైల్ పెట్టాను తీసుకురా. అలాగే అని పైకి వెళ్ళిన ఇష్తకి ఏ ఫైల్ కనిపించక రూమంతా వెతుకుతుంది. అక్కా, యషీకి ఫైల్ కనిపించలేదేమో నేను చూస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి ఫాస్ట్‌గా పైకి వెళ్ళిన రానా డోర్ లాక్ చేసి యషితని బెడ్ పైన తోసి టీ షర్ట్ తీసేసి ఆమె మీద చేరిపోతాడు. రాణా సార్ ప్లీజ్ నాకు కిచెన్‌లో పనుంది ఇప్పుడు వద్దు అని భయంగా అంటుంది. నిన్ను ఏదో చేసే ఇంట్రెస్ట్ నాకిప్పుడు లేదు. నోరు మూసుకొని ఉంటే ఏం చేయను. ఇంకొక్క మాట మాట్లాడినా నువ్వు వద్దు అనుకున్నదే చేస్తాను. రాణా వాయిస్‌లో బేస్‌కి నోటికి జిప్ వేస్తుంది యషిత. అతను మాత్రం ఆమె పొట్ట దగ్గర మొహం పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు. ఒకవేళ నా వల్ల ఇది ప్రెగ్నెంట్ అయితే ఏం చేయాలి అని తనను తానే క్వెషన్ చేసుకుంటాడు రానా. నిజంగా ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తాడు రానా? గెస్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లేట్ అవుతుంది. ప్లీజ్ కాస్త అడ్జస్ట్ అవ్వండి. థాంక్ యూ.